కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు నిర్మాత దిల్ రాజు. బాలుడు శ్రీతేజ్ తండ్రితో దిల్ రాజు మాట్లాడుతున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు. కిమ్స్ కి చేరుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు కిమ్స్ కి చేరుకుని బాలుడు శ్రీతేజ్ తండ్రితో మాట్లాడబోతూ ఉన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ప్రస్తుతం కిమ్స్ కి చేరుకున్నారు. ఒక వారధిలా ఉండి సినీ ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తానని, ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తానని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఆయన కిమ్స్ కి చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. కిమ్స్ ఆసుపత్రికి నిర్మాత దిల్ రాజు వెళ్లారు. బాలుడు శ్రీతేజ్ తండ్రితో మాట్లాడబోతున్నారు దిల్ రాజు. సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు శ్రీతేజ్. అయితే ప్రస్తుతం అక్కడే ఈ బాలుడు కోలుకుంటున్నాడు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ తో ఒకసారి మాట్లాడదాం. జ్యోతి, కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ ను పరామర్శించేందుకు మరొకసారి దిల్ రాజు రావడం జరిగింది. దిల్ రాజు తో పాటు అల్లు అరవింద్ కూడా కిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఏదైతే అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ కు అటు సినీ రాజకీయ ప్రముఖులైతే క్యూ కట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 lakhs ఇవ్వడం జరిగింది. మరొక వైపు అల్లు అరవింద్ కూడా ఆ కుటుంబానికి సంబంధించి కొన్ని తను కూడా పూర్తి స్థాయిలో కూడా డబ్బులు ఇవ్వడము, అంతేకాకుండా నిన్న దిల్ రాజు ఏదైతే పరామర్శించడానికి వచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ప్రధానంగా టీఎఫ్డీసీకు చైర్మన్ గా ఇచ్చేటటువంటి ఈ పోస్టుకు సంబంధించి అటు ఇండస్ట్రీకి అంతేకాకుండా మరొక వైపు ప్రభుత్వానికి బ్రిడ్జిగా కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు ఎవరైతే శ్రీతేజ్ తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి కూడా ఇండస్ట్రీలో ఏదైనా ఒక ఉద్యోగం కల్పించేందుకు ఆలోచన చేస్తున్నట్లు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ప్రభుత్వ వైపు నుండి ఇండస్ట్రీకు అన్ని రకాలుగా కూడా సహకారం ఉంటుందంటూ సీఎం చెప్పడంతో పాటు నిన్న ప్రధానంగా శ్రీతేజ్ ఆరోగ్యం రికవర్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు భాస్కర్ రెడ్డి శ్రీతేజ్ తండ్రిని కూర్చోబెట్టి అంశాలకు సంబంధించి అటు అల్లు అరవింద్ అంతేకాకుండా దిల్ రాజు ఇద్దరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత కానీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కూడా ఏ విధంగా ఉందనేది తెలిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు అల్లు అర్జున్ కూడా దిల్ రాజు కలవబోతున్నారనేది తెలుస్తుంది. సినిమాకు సంబంధించినటువంటి అందరూ కూడా సీఎం ను కూడా త్వరలో కలుస్తామంటూ నిన్న దిల్ రాజు చెప్పడంతో పాటు సీఎం భరోసా ఇవ్వమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చానంటూ కూడా ఆయన చెప్పారు. మరొక వైపు ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు రేవతి కుటుంబానికి అండగా ఉంటాం, కావాలి ఎటువంటి అవసరాలున్నా సరే తాము ఆదుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్లారు. మరికొద్ది సేపట్లో ఎవరైతే భాస్కర్ ఉన్నారో శ్రీతేజ్ తండ్రి అతనితో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ జ్యోతి. అల్లు అరవింద్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించడానికి సినీ రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్నారు కిమ్స్ కి. అయితే ఇప్పుడు దిల్ రాజు మరొకసారి హాస్పిటల్ కు వెళ్లారు. అండ్ అదే సమయంలో అల్లు అరవింద్ కూడా వెళుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మరి కాసేపట్లోనే శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో వీరు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సో ఏ విధంగా అయినా వాళ్ళని ఆదుకుంటాం అంటూ భరోసా ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో సో ఇవాళ ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మెల్లగా శ్రీతేజ్ కోలుకుంటూ ఉన్నాడు, కాకపోతే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. బాలుడు శ్రీతేజ్ తండ్రితో ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రస్తుతం వెళ్లారు. దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్ కూడా అదే సమయానికి హాస్పిటల్ కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వీరిరువురు కూడా శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో చర్చలు జరుపుతారు.